నేటి మంచి మాట, మోడు చేసిన చెట్టు మునుపటి కంటే మరింతగా చిగురించి విస్తరించి వృక్షమవుతుంది. ఒక చెట్టును ఎవరో ఒకరు వచ్చి వారి వినియోగానికి కొమ్మలు కొట్టుకు వెళ్ళి ఆ చెట్టును మోడు చేస్తే ఆ చెట్టు మరలా విస్తారమైన చిగుర్లను చిగురించి అది ఎదిగి ముందు కన్నా మరింత పెద్దదై వృక్షమై ఫలించగలదు. అదేవిధంగా ఈ లోక జీవితంలో మనల్ని హింసించేవారు, మనల్ని బాధించేవారు, మన జీవితాలతో ఆడుకునేవారు, మనల్ని కుప్పకూల్చేవారు అనేక మంది మన జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో తారసపడుతూనే ఉంటారు. ఇదిగో ఇటువంటి పరిస్థితులకు గురైన మనము నిరుత్సాహపడవద్దు. భగవంతుడు ఇచ్చే సమయం కొరకు వేచి చూస్తూ కుప్పకూలిపోయిన మనం ఎదగడానికి, ఆత్మస్థైర్యంతో, నమ్మకముతో లేవడానికి ప్రయత్నించాలి. తప్పనిసరిగా భగవంతుడు మనం తిరిగి కోలుకోవడానికి సహాయపడతారు. ఎవరో తమ అవసరానికి చెట్టు కొమ్మలను, రెమ్మలను నరికి మోడుగా మార్చిన చెట్టు అదే మోడు బారినట్లు ఉండకుండా తనను తాను రక్షించుకోవటానికి, ఇంకా మరింతగా ఏ విధంగా విస్తారంగా పెరిగి ఫలిస్తుందో మనము కూడా అదే విధంగా ఫలించగలగాలి. మనలో సంకల్పం ఉంటే మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. జీవితంలో పడిపోయిన వారు ఎప్పటికీ ఓడిపోరు. జీవితంలో మోసపోయిన వారు ఎప్పటికీ నాశనము కారు. తిరిగి లేవాలి, లేస్తారు. అవును, కుప్పకూలిపోయినా తిరిగి లేచి మరింత ఎదగాలి, అనేక విజయాలను పొందుకోవాలి.